క్రైస్తలార్ట్ మన విమోచకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున విశ్రాంతి దినమందు దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట క్రైస్తలార్ట్. ఈరోజు విశ్రాంతి దినమందు దేవుని వాక్యాన్ని యెషయా గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనంలో నుంచి ధ్యానించుకుందాము. యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకము తెచ్చుకునుడి. ఈ వచనంలో మన ఈరోజు వాక్య ధ్యానము గుర్తుపెట్టుకోండి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకం చేసుకోండి, గుర్తుపెట్టుకోండి, జ్ఞాపకం చేసుకుంటా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడన్నా చూస్తే రైల్వే ప్రాజెక్టులు కట్టేటప్పుడు కొండలు ఎదురైతే కొండలో నుంచే పోతారు, పక్క తప్పుకుపోరు. ఆ కొండ ఏదైతే అడ్డం ఉంటుందో దాంట్లో సొరంగం తవ్వి దాంట్లో నుంచి ఆ రైల్వే ప్రాజెక్టుని తీసుకొని పోతారు. ఈ దేవుని నామాన్ని ఎందుకు గుర్తుపెట్టుకోవాలని చెప్తా ఉన్నా అంటే, మనం పోయేటప్పుడు కూడా కొండలు ఎదురైతే అప్పుడు దేవుని పేరును గుర్తు తెచ్చుకోవాలి. తెచ్చుకొని ఏం చేయాలంటే కొండలో పడి పోవాలి, తొక్కుకుంటా కొండని ముందుకు పోయినట్లయితే, ఆహా దేవుని నామము ఘనమైనదే, రాసినంత మాత్రాన చదువుకున్న తరించిపోయిను, నీకు ఈరోజు అయిపోయింది అని పుస్తకంలో రాసి పెట్టుకొని మర్చిపోవటం కాదు. ఆ వాక్యపు నెరవేర్పు మనకు ఎదురైనప్పుడు ఆహా ఘనమైంది దేవుని పేరు. ఎందుకంటే ఎదురుపడ్డ కొండని తొక్కుకొని పోయాను, పక్కకు తప్పుకొని పోవాలా. కొండ వచ్చింది కదా ఎందుకులే అని చెప్పనని పక్కకు తప్పుకొని పోవాలా, దాని మీద పడి పోయాను. దేవుని పేరు ఏం చేస్తుందంటే, ఈ కొండ లాంటి బలమైనవి ఎదురుపడితే మనకి ఈ పేరును గుర్తుపెట్టుకున్న వాళ్ళు ఆ కొండ మీద పడి సాఫీగా జీవితాన్ని కొనసాగిస్తారు. ఆ గ్రహింపు లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే చుట్టూరా తిరిగి జీవితంలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది, దేవుని నామము ఎంత ఘనమైనదంటే దేవుని ప్రజలు మొదలుకొని దేవునికి వంకరగా తిరిగేటువంటి ప్రజల వరకు ఆయన పేరు, దేవుని పేరు అని తెలియజేస్తుంది. దైవజనుడైనటువంటి ఏలియా జీవితంలో ఈ వాక్యానికి తగ్గట్లుగా గొప్ప కార్యాలు, శక్తి కలిగినటువంటి గొప్ప కార్యాలని ఏలియా ప్రవక్త కళ్ళతోటి చూడటంతో పాటుగా ఆయనతో పాటు ఉన్నటువంటి ఇశ్రాయేలీయులతో పాటుగా దేవుడు అంటే పడనటువంటి మనుషులకు కూడా చూపించాడు. దేవుడు అంటే పడదు, ఆ మనుషులకు కూడా ఏం చేసినట్టు ఏలియా ప్రవక్త ఆయనకున్నటువంటి ప్రార్థనా శక్తి చేత, ఏలియాకున్న ప్రార్థనా శక్తి చేత గొప్ప కార్యాలను దేవుని పేరట చేస్తే చూసినటువంటి వాళ్ళందరూ కూడా దేవుడు తప్పించి మరొకడు లేడు, ఈయన మాత్రమే దేవుడు అని బోర్లా వండుకొని దేవునికి ప్రార్థన చేస్తారు. దేవునిని కనపరిచినట్లు కనపడతా ఉంటది. ఎక్కడంటే మొదటి రాజుల గ్రంథంలో రాయబడి ఉన్నది. అక్కడ జరుగుతున్నటువంటి సంఘటన మనకి ఎదురవుతా ఉంటాయి. నువ్వెంత, నీ జీవితం ఎంత, నీ దేవుడు ఎంత, నీ బతుకెంత అని ఎదురవుతా ఉంటాయి. చూసుకుందాం, నా బతుకేందో, నేను నమ్ముకున్న దేవుడు ఏందో అని ఏలియా శపథం చేసి ఆ తిట్టినటువంటి వాళ్ళందరినీ ఒక దగ్గరికి పిలిపిస్తాడు. ఏలియా ప్రవక్త ఎవరైతే మురుగుతూ ఉంటారు,
కుక్కలు ఎలాగైతే మురుగుతాయో అలాగ మురుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని పిలిపించండి. పిలిపించి ఏం చేస్తాడంటే లేఖనంలో రాయబడింది చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము పేజీ నంబరు 300 పేజీ నంబర్ 300. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 32వ వచనం. ఆ 300 నంబర్ కిందే ఉంటది వచనం. 300 పేజీ పైన 300 నంబర్ కింద, పేజీ నంబర్ కింద అదే వచనం. ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశు మాంసం మీదను కట్టెల మీదను పోయుడని చెప్పాను. మీకు అర్థం కావాలంటే మానిక తెలుసు కదా. మానిక అంటే కిలోల్లో చూస్తే 2.5 కిలోలు 3 కిలోలు ఉంటుంది. నాకు పూర్తి తెలియదు, కానీ మానిక అంటే ఇంత పొడుగు ఉండొచ్చు, మోచేయ వరకు ఉంటుంది. దగ్గర మోచేయికి కొంచెం తక్కువ ఉంటుంది, అంత ఉంటుంది మానిక. ఊర్లలో ఉంటుంది అది. ఆ మానికతోటి 2 మానికల గింజలు పట్టే అంతగా గొయ్యి ఒకటి తోవిస్తాడు. గోతిని అంటే ఒక గుంటను తవ్వించి 2 మానికల గింజలు పడుతుంది దాంట్లో. అంత గుంటను తవ్వించి దాని మీద కట్టెలు పేర్చి దాని మీద వధించినటువంటి పశు మాంసాన్ని పెడతాడు. పెట్టి 4 తొట్ల నీళ్లు ఆడుంటది. ఇక్కడ ఏమనున్నది 33వ వచనంలో, మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశు మాంసము మీదను కట్టెల మీదను పోయుడని చెప్పాను. అట్లాగా 4 తొట్ల నిండా ఉన్నటువంటి నీళ్లను తీసుకుపోయి ఆ గుంట మీద పేర్చబడినటువంటి ఆ కట్టెల మీద ఉన్నటువంటి పశు మాంసం మీద ఆ నీళ్లని 4 తొట్లలో ఉన్నటువంటి నీళ్లని పోస్తాడు. పోసిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది అంటే దేవుని గొప్ప కార్యం అనేది కనపడుతుంది. 38వ వచనంలో ఉంటది. ఏమని ఉంటది అంటే, ఇదిగో ప్రభువా, ఈ జనాలందరినీ పిలిపించా, వీళ్ళందరికీ నేను శపథం చేశా. ఏమని శపథం చేశా అంటే, నీ బతికెంత నువ్వెంత అని చెప్పినని తిట్టారు వీళ్ళు. నీ పేరుని నా నుదుటి మీద పెట్టుకొని రోజు పోతా ఉంటే చూసిన వాళ్ళు నన్ను తిడితే నేను సవాల్ చేసి వీళ్ళందరినీ పిలిపించా. నువ్వు అల్లా మనిషి ఉన్నాడుగా, మొదటి మనిషి ఎవరు? అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి దేవుడు అని చెప్పుకున్నాగా. ఇప్పుడు నాకు కూడా దేవుడు అని చెప్పుకో. ఎందుకంటే రోషం కలిగి వీళ్ళందరినీ పిలిపించా. నీ పేరు మీద ఒక గొప్ప కార్యాన్ని జరిగించు. అది కూడా చేసేది ఏంటంటే, ఇక్కడ నీకు నైవేద్యంగా పశు మాంసం ఉంది. ఈ పశు మాంసాన్ని అగ్గిపెట్టి తీసుకొచ్చు, లేకపోతే నిప్పుతో ఉన్నటువంటి కట్టెను తీసుకొని వచ్చు. మంట అయితే పెట్టను, అగ్గిపెట్టి ముట్టిను, లేకపోతే నిప్పుతో ఉన్నటువంటి కట్టెను తీసుకొచ్చి మంట పెట్టను. పశు మాంసం ఉంది. ఆ పశు మాంసం మీద నీళ్లు పోసిన, 4 తొట్ల నీళ్లు పోసా. ఇక దానిని దహించాల్సినటువంటి బాధ్యత మీదే. మంట కావాలి కదా. మరి నువ్వు దిగి వచ్చినట్లయితే ఇక్కడ జరిగేటువంటి కార్యాన్ని చూసి అనేకులు దేవుడే దేవుడు, ఆయన పేరు అని తెలుసుకోవాలి. కాబట్టి ఈ కార్యాన్ని చేయాలి. ఎలాగ దేవుడిని అడుగుతాడో ఒకసారి చూద్దాం. మొదటి రాజుల గ్రంథంలో 18వ అధ్యాయము 38వ వచనంలో రాయబడి ఉన్నది. అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా
యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపో చేసెను. ఎంత గొప్ప దేవుని శక్తి కలిగిన కార్యం అంటే అంతటి శక్తి కలిగినటువంటి దేవుని కార్యం. ఆ గుంట 2 మాణిక్యాలతోటి కొలిచిన గింజలు ఏవైనా సరే ఆ గుంటలో పడతాయి. అంతటి గుంటలో ఉన్న నీళ్లు ఉన్నాయి కదా, నీళ్లు పోస్తే ఆ గుంటలో ఉంటాయి కదా, ఆ గుంటలో ఉన్నటువంటి నీళ్ళని ఆ దేవుని అగ్ని వచ్చి ఆ పశువు మీద కట్టెల మీద నీళ్ళ మీద పడితే అగ్ని ఆరిపోవాలి. ఫైర్ ఇంజిన్ పిలిపిస్తారు. ఎక్కడన్నా ఇల్లు తగలబడితే, కంపెనీలు తగలబడితే ఫైర్ ఇంజిన్ పిలుస్తారు నీళ్లతో ఆరిపోయటానికి. దేవుని అగ్ని దిగి వచ్చి నీళ్ళని ఆరిపో చేసిందంట. అగ్ని దిగితే ఆ గుంటలో ఉన్న నీళ్లు దేవుని అగ్ని దెబ్బకి నీళ్ళన్నీ కూడా ఆవిరైపోయాయి. ఏమి లేవు గుంటలో. అప్పటి వరకు ఉన్నటువంటి నీళ్లు లేవు. ఆ గుంటలో ఉన్నటువంటి నీళ్ళని ఈ దేవుని అగ్ని ఆరిపో చేసి దేవుని శక్తిని కనపరిస్తే చూస్తూ ఉన్న ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తారు. ఏమనంటే మనం చదువుకున్నాం, మొదట ఏం చదువుకున్నాం? ఆయన నామము ఘనమైన దాన్ని గుర్తు చేసుకొని అందరూ బోర్లా పడుకొని ఏమనంటారంటే, అదే అధ్యాయంలో 39వ వచనంలో రాయబడి ఉన్నది. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. అందరికీ కూడా చూస్తుండగానే విస్మయం కలుగుతుంది. వాళ్ళ కళ్ళు నమ్మలేకపోతాయి. ఎందుకంటే చూస్తూ ఉండగానే ఆకాశంలో నుంచి దేవుని అగ్ని దిగి వచ్చి ఆ గుంటలో ఉన్నటువంటి నీళ్లతో పాటుగా ఆ పైన ఉన్న కట్టెల మీద ఉన్నటువంటి పశువు మాంసాన్ని దహించి వస్తుంది. నీళ్లను కూడా దేవుని అగ్ని కాల్చేసి ఆ పశు మాంసము ఆ మంటకి దహనం అవుతా ఉంటది. అప్పుడు చూసినటువంటి ప్రజలందరూ కూడా సాగిలపడి దేవునిని కనపరుస్తూ ఉంటారు. ఈ పరిస్థితిలో మనకి కొన్ని సందర్భాల్లో కొండలాగా నిలబడినప్పుడు ఈ చుట్టూ తిరిగిపోదామా, ఈ కొండ మీద నుంచి పోదామా? ఏలియా కొండ మీద నుంచి సాఫీగా పోయిండు. ఈ నిలబడ్డారు కదా అడ్డం, ఈ నిలబడ్డ వాళ్ళు ఒక్కొక్కరు గొంతు పట్టుకొని ఆ మందానికి గొంతుకి సంబంధం లేకుండా తెంపిపోయాడు పక్కకి. ఏలియా తర్వాత ఏం చేస్తాడంటే, తర్వాత దేవునికి విరోధంగా తిరిగిన వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళని బతకనేలా మళ్ళా మొండానికి తలకాయకి సంబంధం ఉంటుంది కదా, దాన్ని తెంపేసి దేవునికి స్తుతి చెల్లించాడు. ఇంతటి బలమైనది మనకి ఎదురైనప్పుడు మనం దంపొద్దులే, దేవుడు దంపుతాడు. దాని మీద పోయేంత శౌర్యము, బలము, ధైర్యము, తెగువ ఉండాల. ఆ కొండ మీద నడుచుకొని పోయేంత అంతటి తెగువను కనపరచాల. ఎందుకంటే దేవుని పేరు చదువుకొని ఇప్పుడు ఇంకొక పావు గంట 20 నిమిషాలు అయిపోతుంది. చదువుకున్న ఈ రోజు అయిపోయింది, ఇక సండే రోజు దేవుని దగ్గర సరిపోయింది అని చెప్పి నన్ను పక్క పెట్టేది కాదు. గుర్తుపెట్టుకోండి, లేఖనం సెలవిస్తా ఉన్నది, దేవుని నామము ఘనమైనదంట. ఎంతటి ఘనమైనదంటే మనకి మించినటువంటి సమస్యలను మన ముందు మనం దాటేంతగా, మనకు అనుకూలం చేసేంతగా ఘనమైంది. అదే ఏలియా గురించి యాకోబు చెప్తా ఉన్న మాట యాకోబు గ్రంథంలో రాయబడి ఉన్నది.
పేజ్ నంబరు 213 పేజీ. యాకోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం. యాకోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం, పేజ్ నంబరు 213. 5వ అధ్యాయం 17వ వచనం. నేను చదువుతా చూడు. 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. వర్షింపకూడినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. వర్షం అనేది 3.5 సంవత్సరాలు వాన లేకుండానే పోయింది భూమి మీద. ఏలియా జీవితంలో అదొక కార్యము, ఇదొక కార్యం. ఈ ఏలియా మన బోటోడే, మనలాంటోడే. యేసుప్రభు లాంటోడు కూడా కాదు, మనలాంటోడే. యేసుప్రభు అన్న దేవుని కుమారుడు. ఈ ఏలియా మనలాంటోడే, మనలాంటి స్వభావం కలిగిన మనిషే, మనలాంటి ఆలోచన ఉన్న మనుషుడే. ఈ ఆలోచన ఉన్న మనుషుడు ఏమి జ్ఞాపకం పెట్టుకున్నాడంటే, దేవుని పేరు మర్చిపోతే మర్చిపోయేది కాదు, తీసి పక్కన పెడితే పక్కన ఉండేది కాదు. జ్ఞాపకం పెట్టుకోవాలా, గుర్తు చేసుకోవాలి. ఎప్పుడు మర్చిపోతారేమో గుర్తు చేసుకోవాలా. ఆయన అడ్డుగా ఉన్నటువంటి కొండలను సైతము సమముగా భూమికి చేసి మనలని ఆ కొండ మీద నుంచి నడిపించుకుపోతాడు. మనలాంటి స్వభావం కలిగిన మనుషునికి దేవుడు అంతటి బలాన్ని, ఆధిక్యతనిస్తే మనకి ఈరోజు ఇవ్వను అని చెప్పకపోగా ఏమని సెలవిస్తా ఉన్నాడంటే, మీరు అందరూ మర్చిపోయారేమో, కొన్ని వేల సంవత్సరాలు మర్చిపోయారేమో గుర్తు చేస్తా ఉన్నాడు. యెషయా గ్రంథంలో దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, జ్ఞాపకం తెచ్చుకోండి. దేవుని నామము ఘనమైనది. సంవత్సరాలు, తరాలు గడిచిపోయినా సరే ఆ పవర్ అనేది తగ్గుతుందని అనుకుంటారేమో. అనుకోగాకండి. ఎవరంటే ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఉంటారు. వాళ్ళు ఏమన్నా సంతకం పెడితేనో, ఒక లెటర్ ఇస్తేనో 58 సంవత్సరాలు. ఇప్పుడున్న లెక్క అయితే 60. ఒక్కొక్క రాష్ట్రంలో 60 సంవత్సరాలు, ఒక్కొక్క రాష్ట్రంలో 58 సంవత్సరాలు. అంటే వాళ్ళు 58 లేదా 60 సంవత్సరాలు ఆ ఉద్యోగంలో ఉన్నన్ని రోజులే ఆ సంతకానికి, ఆ లెటర్కి విలువ. ఆ తర్వాత ఎక్స్పైరీ అయిపోతుంది, డేట్ అయిపోతుంది. ఆ సంతకానికి, ఆ లెటర్కి విలువే ఉండదు. ప్రభుత్వాన్ని పరిపాలించేటువంటి పెద్దలు కూడా ఒక సంతకం పెట్టినా, ఒక లెటర్ ఇచ్చినా, ప్రభుత్వం నాకు ఈ లెటర్ ఇచ్చిందని చెప్పనని ఆ లెటర్ పట్టుకొని పోతే అది కూడా 5 సంవత్సరాలే. ఆ తర్వాత ఎక్స్పైరీ అయిపోతుంది. వీటికి సమయం అనేది ఉంది. ఇంతవరకే ఆ శక్తి కానీ, ఆ అధికారం కానీ ఇంతవరకే. దేవుని పేరు తరాలు గడిచిపోయినా సరే, వేల సంవత్సరాలు గడిచిపోయినా సరే ఆ శక్తి అనేది తరిగిపోదు, ఎప్పటికీ ఉంటుంది. ఎప్పటికీ ఆ దేవుని శక్తి ఉంటుంది. గుర్తుపెట్టుకొని, మనకు ఎదురైనటువంటి బలమైనవి అన్నిటిని కూడా అణచగలిగేటువంటి కెపాసిటీ, సామర్థ్యము దేవుడు మనకిచ్చాడు. మనలాంటి స్వభావము కలిగినటువంటి మనుషునికి దేవుడు ఇచ్చినప్పుడు మనకి కూడా ఇచ్చిండు. ఈరోజు ఇచ్చి ఏమని అంటా ఉన్నాడు అంటే, ఒకళ్ళు మర్చిపోయారా మీరు, మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నానని గుర్తు చేస్తా ఉన్నాడు. ఆయన నామము ఘనమైనది. ఆ ఘనమైన నామానికి ప్రార్థన చేస్తానే ఉండండి. తెగేదాకా లాగుతూనే ఉండాలి. తెగిపోవాలా, మనం ప్రార్థన ఆఫ్ చేయాలి. దేవునికి చేసే ప్రార్థన మనం పొందుకునేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఆయన మన ముందు ఏ కొండని, ఏ బలాన్ని కూడా నిలబెట్టడం. ఒకవేళ నిలబడిందంటే ఆయన నామాన్ని గుర్తుపెట్టుకొని ముందుకు నడవాలి. ఆమేన్. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.